జై శ్రీరామ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మి గాడ్ సెన్స్. ఒకప్పుడు చండీశ్వరుడు కూడా మనలాగే పుట్టారు. అప్పుడు ఆయన పేరు విచార శర్మ. ఆయన చిన్నప్పటి నుంచే వేదాలు శాస్త్రాలు అన్నీ అధ్యయనం చేస్తూ ఉండేవారు. ఒకసారి ఆయన చెట్టు కింద కూర్చొని వేదాలు చదువుకుంటూ ఉంటే ఒక పశువుల కాపరి పశువుల్ని తోలుకుంటూ వెళ్తూ ఉంటారు. అందులో ఒక ఈనిన ఆవు కూడా ఉంటుంది. ఆ ఆవు దగ్గరికి వెళ్ళగానే ఆయన పశువుల కాపరి వెళ్ళగానే ఆవు తన బిడ్డని ఏమైనా చేస్తాడేమో అనే భయంతో కుమ్మబోతుంది. నన్ను కుమ్మడానికి మీదకి వస్తావా అని కర్ర తీసుకొని ఆ ఈనిన ఆమెని కొడుతూ ఉంటాడు. అప్పుడు అది చూసిన ఈ విచార శర్మ వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, పశువులను కాయడం అంటే ఇట్లానా, కొడతావా మూగజీవాల్ని, నేను కాసి చూపిస్తాను చూడు అని చెప్పి ఆయన రోజు పశువుల్ని ఆయన కాస్తూ ఉంటాడు. అంటే ఆయన ఒక చెట్టు కింద కూర్చొని వేదాలు చదువుకుంటూ ఉంటే ఈ పశువులు కూడా క్రమశిక్షణగా చక్కగా వరుసగా వెళ్ళడం, గడ్డిని అక్కడ మేయడం, అలాగే మళ్ళీ ఇంటికి వరుసగా వెళ్ళడం, ఒక డిసిప్లైన్ మెయింటైన్ చేసేవి, అవి కూడా వేదాలు వింటూ అలా జరుగుతూ ఉంటుంది. అలా వేదాలు విని 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 ఆ పశువులకు కూడా ఏదో ఒక జ్ఞానోదయం అయినట్లుగా వాటి యజమానికి పాలు ఇవ్వడం మానేసి ఇక్కడ ఈ విచార శర్మ కోసం పాలన్నీ వదిలిపెట్టేస్తూ ఉంటాయన్నమాట. పాలన్నీ వృధాగా పోతున్నాయి కదా అని విచార శర్మ కుండల్ని పెట్టేవారు అనమాట. వాటి కింద అవి నిండిపోతూ ఉండేవి. అప్పుడు ఆయన ఏం చేసేవారంటే ఆ ఆవు పాలను తీసుకెళ్లి ఇసుకతో శివలింగాన్ని చేసి ఆ శివలింగానికి రోజు అభిషేకం చేస్తూ ఉండేవారు. ఈయన అభిషేకం చేయటం పూర్తి అయిపోయేవి, పశువులు కూడా మేత మేయడం పూర్తయి చక్కగా ఇంటికి వెళ్ళిపోయేవి. ఇలా జరుగుతూ ఉండేది. ఒకసారి ఒక ఆయన చూస్తారు, ఈ అబ్బాయి పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడు, నాశనం చేసేస్తున్నాడు అని చెప్పి ఆ ఆవుల యజమాని ఇంటి దగ్గరికి వెళ్ళి చెప్తారు, అబ్బాయి ఇట్లాగా చేస్తున్నాడు, మీ ఆవులు ఇంకా పాలిస్తాయి, ఈ అబ్బాయి ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మీద కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇవ్వగానే ఇంకా వాళ్ళందరూ విచార శర్మ వాళ్ళ నాన్నగారు ఉంటారు, హెచ్చన దత్తుడు ఆయన పేరు, ఆయన్ని పిలిచి మీ అబ్బాయిని గట్టిగా మందలించండి, మీరు ఇట్లా పాలన్నీ నాశనం చేసేస్తున్నాడు, మా ఆవులు ఇంకా పాలిస్తాయి, ఆ పాలన్నీ అక్కడ అబ్బాయికి ఇస్తుంటే ఆ అబ్బాయి అవన్నీ ఇసుకలో పోసేసి నాశనం చేసేస్తున్నాడు అని చెప్పి వాళ్ళు అతని మీద చెప్తారు. మా అబ్బాయి అలా చేయడే, అయినా కానీ చూద్దాం అని చెప్పి ఆయన ఒకసారి రహస్యంగా అక్కడికి వెళ్తారు. ఒక చెట్టు చాటున నుంచొని చూస్తూ ఉంటారు. విచార శర్మ పాలు ఇట్లా అభిషేకం చేస్తూ పోస్తూ ఉంటారు. ఆయన అనుకుంటారు పాలన్నీ ఇసుకలో పోసేస్తున్నాడు నిజంగానే అని చెప్పేసి చాలా కోపంతో అక్కడికి వచ్చి ఒక కర్ర తీసుకొని విచార శర్మని కొడుతూ ఉంటారు. ఆయన బాగా అంతర్లీనం అయిపోయి ఉంటారు ఆ పూజలో, అభిషేకంలో. ఆయన కొడుతున్నారు అని ఆయనకి తెలియదు, దెబ్బ తగులుతోంది, నొప్పి వస్తోంది, అది ఏమి తెలియదు ఆయనకి. ఆయన పాటికి ఆయన అభిషేకం చేస్తూ ఉంటారు. ఈ అబ్బాయి పలకట్లేదు ఉలకట్లేదు అని చెప్పేసి ఆయన ఆవు పాల కుండని కాలితో తంటారు. ఏంటి కుండ పగిలిపోయింది అని చెప్పి అప్పటికి ఆయన ఈ లోకంలోకి వస్తారు. ఏంటి కుండ పగిలింది అని పక్కకి చూస్తే వాళ్ళ నాన్నగారు. ఎంత కోపం వస్తుందంటే విచార శర్మకి, నేను ఇట్లా అభిషేకం చేస్తుంటే శివుడికి సంబంధించి నువ్వు కుండను పగలగొడతావా అని చెప్పి, నువ్వు శిక్షార్హుడివి అని పక్కనే గొడ్డలి ఉంటుంది, ఆ గొడ్డలి విసిరేస్తారు. రెండు కాళ్ళు తగిపోయి ఆయన ఇచ్చరిదత్తుడు చనిపోతారు. దాంతో పరమశివుడు వెంటనే ప్రత్యక్షమవుతారు. ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత భక్తి నా మీద పెంచుకున్నావు, కన్న తండ్రి అని కూడా చూడలేదు నువ్వు, ఆయన్ని నన్ను ఇట్లాగా హేళన చేశారు అని చెప్పేసి ఆయన్ని చంపేశావు. ఆహా, నీ భక్తికి నేను చాలా మెచ్చాను, ఇక నుంచి నేను తినగా మిగిలిన భోజనం నువ్వు మాత్రమే తినాలి, నా ఇద్దరు బిడ్డలు కూడా నీ పర్మిషన్ లేకుండా తీసుకోవడానికి వీలు లేదు, నువ్వు ఇస్తేనే వాళ్ళు తీసుకోవాలి, నువ్వు నా కుటుంబ సభ్యుల్లో 5వ వాడిగా ఇక నుంచి ఉంటావు అని చెప్పి అప్పుడు ఆయనకు వరం ఇస్తారు చండీశ్వరుడికి. అందుకే మనం శివాలయానికి వెళ్తే పూజారి గారు మనకి ఏదైనా ఇచ్చారనుకోండి, అవి పూలు కానివ్వండి, లేకపోతే కొబ్బరి ముక్క కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి ఇస్తే మనం చండీశ్వరుడికి చూపించి ఆయన పర్మిషన్తోనే ఇంటికి తీసుకురావాలి. ఆయనకి తెలియకుండా కానీ లేకపోతే చెప్పకుండా కానీ తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొచ్చి మనం తిన్నా, లేదంటే ఇంకేదైనా ఒక దండ గానీ, లేకపోతే పూలు గానీ, వాటికి మనకి ఫలితం అనేది దక్కదు. ఆయన ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. ఆయన దాదాపుగా ఆయన శివుడి పక్కనే ఉంటారు. లేదంటే శివుడికి అభిషేకం చేస్తారు కదా! సోమసూత్రం నుంచి అవన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. బయట సోమసూత్రం దగ్గర పైన ఉంటారు ఆయన చండీశ్వరుడు. ఆయన ఎప్పుడు ధ్యానంలోనే ఉంటారు. అందుకని మనం ఇలాగ చిటికెలు వేసి ఆయనకి చెప్పాలి. చిటికలు వేయగానే ఆయన కళ్ళు తెరుస్తారు. అంటే ఆయన ధ్యానంలో ఉంటారు గదా! ఎప్పుడు శివ ధ్యానంలోనే ఉంటారు.
అందుకని మనం చిటికలు వేసి స్వామి అర్చక స్వామి మాకు ఇది ఇచ్చారు, మేము ఇంటికి తీసుకువెళ్తున్నాం అని ఆయనకి చూపించి అప్పుడు మనం ఇంటికి తెచ్చుకోవాలి. అందరూ ఆయనకి చెవుడు అనుకుంటూ ఉంటారు. కాదు కాదు. ఆయన ధ్యానంలో ఉంటారు. కాబట్టే మనం ఇలా చిటికలు వేస్తే కళ్ళు తెరిచి మనల్ని అనుగ్రహిస్తారనమాట. అందుకే ఆయన్ని చిటికల చండీశ్వరుడు అంటారు. మా ఊళ్ళో అయితే శివాలయంలో ఆయన సోమసూత్రం బయటకి నీళ్లు వస్తాయి కదా! ఆ పైన ఉంటారనమాట ఆయన. మాక్సిమం ఆయన శివుడి పక్కన ఉంటారు. కొన్ని కొన్ని చోట్ల సోమసూత్రం దగ్గర గూడా ఉంటారు బయట. కాబట్టి ఇది మీరు గమనించుకోండి. ఇక నుండి శివాలయానికి వెళితే ఆయనకి చెప్పి ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకోండి. ఆయన రక్ష మనకెప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మంచి మంచి విషయాలు మరెన్నో మన ఛానల్‌లో చెప్పుకుందాం. జై శ్రీరామ! థాంక్ యూ.